హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఒంటికి సలవ చేసే సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేశానండి. ఈ పాయసం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా స్టవ్ అంటించుకుని కళాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి డవనిచ్చి జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కాస్త ఫ్రై అవనిచ్చి కిస్మిస్లు వేసుకోవాలి. కిస్మిస్లు జీడిపప్పు దోరగా వేయించుకుని ప్లేట్లో తీసుకుందాము. ఇదే కళాయిలో ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకుని ఒకసారి కలిపేసి అదే గిన్నెతో వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసిన తర్వాత మనం ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి. ఈ ఉడికిన తర్వాత ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఒకసారి కలిపేసి 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఇలా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ముందుగా వేయించిన జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకుని ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకుని మనం తీపి తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుందాము. బెల్లాన్ని కూడా ఒకసారి ఇలా కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.